రేవంత్ ప్రభుత్వాన్ని అనునిత్యం కూడా పొగడ్తల వర్షంతో ఉంటుంది ఏబిఎన్ రాధాకృష్ణ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బహుశా నాకు తెలిసినంత వరకు నా కెరియర్లో కానీ లేదా నేను చూసిన రాజకీయాలు కానీ నేను చూస్తున్న రాజకీయాలు కానీ ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఒక ఛానల్కి సంబంధించిన ఎండి ఇంటికి వెళ్ళి కూడా శుభాకాంక్షలు తెలిపిన తరుణాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. బహుశా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా వరకు కూడా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నేతలు పరస్పరం అంటే రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలుపుకోవడం అనేది ఆంధ్ర తెలంగాణ సంబంధించిన నేతలు అనేది పరిపాటి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఒక ఛానల్కి సంబంధించిన ఎండి ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన ఎండి, సో ఆయనకు సంబంధించిన ఇంటికి వెళ్ళి మరీ కూడా పూర్తి స్థాయిలో కూడా శుభాకాంక్షలు తెలిపిన తరుణాన్ని చూసాం. అంతకు ముందు కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే నేరుగా కూడా స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. ఈ రెండు అంశాలు కాస్త జాగ్రత్తగా నేను చెప్పే అంశానికి ముందు ఇవి మీ దృష్టిలో పెట్టుకోండి. అవి ఎక్కడ కనెక్ట్ అయితే అప్పుడు మీరు నాకు చెప్పండి. సరే, మొత్తానికి ఎన్టీవీ స్టోరీని కవర్ చేయడానికి ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు చేసిన ప్రయత్నం బెడ్స్ కొట్టిందని చెప్పవచ్చు. కౌంటర్ అటాక్గా బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టిండు. సో దానికంటే ముందు అసలు ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొచ్చింది ఈ కథనాన్ని ఒకసారి నేను చూసే ప్రయత్నం అయితే చేస్తా. బొగ్గు కోసం నీచ కథనం అంటూ కూడా ఒక అంశాన్ని చూస్తున్నాం. ఎక్కడో ఒడిస్సాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏంటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏంటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవ్వడం ఏంటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణం అనేది స్పష్టమవుతుంది. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్పిండు అంటే ఒడిస్సాలో ఉన్న నైని బొగ్గు బ్లాక్ అనే టెండరు పిలవడం ఏంటి, ఆ టెండర్ జాప్యం ఏంటి, ఆ కథనానికి సంబంధించి ఎన్టీవీలో ఒక అనైతిక కథనం రావడం ఏంటి, ఇందులో కోమటిరెడ్డి పాత్ర ఏంటి, ఉప ముఖ్యమంత్రి గారు ఎట్ల చీలు, ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇది వేమూరి రాధాకృష్ణ గారు చెప్పిండు. ఈ టెండర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకి తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించాలని అధికారులు చెప్తున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలన్న వింత నిబంధనలు కూడా విధించారు అంటూ కూడా ఇక్కడ అంశం. ఇక మళ్ళీ అంశం ఏం చెప్పిండు, వ్యవహారం ఇంత దూరం రావడానికి ఈ నిబంధనే కారణం, క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధన పెట్టారేమిటి అనే సందేహం ఎవరికైనా కదులుతుంది. అయితే ఇందులో తిరకాసు అంతా ఉంది. కావాల్సిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ను అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికేట్ జారీ చేయరు. ఈ లొసుకును అడ్డు పెట్టుకొని కావాల్సిన కంపెనీకి నైని కోల్ బ్లాక్ను కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది అంటూ కూడా ఇక్కడ చెప్పారు. ఈ దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగప్రవేశం చేశారు. తన సోదరుడికి చెందిన సుసి హైటెక్ కంపెనీ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. సుసి హైటెక్ కంపెనీ సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వడ్డీ వారించారు. వెంకటరెడ్డి సోదరుడి కంపెనీ పోటీ నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వివాదం మొదలైంది. వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్య రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలను అర్థం వచ్చేలా కథనం. నల్గొండ కలెక్టరేట్గా పనిచేసిన ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడంతో అఖిల భారత సర్వీసులకు సంబంధించి అధికారులు బగ్గుమన్నారు అనేది ఇది ఒక అంశం. ఇంక ఇది ఇక్కడికే అయిపోలేదండి, ఇక షాన్ ఉన్నది నేను చెప్తా. అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రమేయం లేదు. ఎంత షాకింగ్ విషయం అండి, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎంత షాకింగ్ విషయం, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఒక రాష్ట్రంలో సిట్ ఏర్పాటు జరిగిందని సార్ చెప్పిండు. సార్ అఫీషియల్గా చెప్తున్నాడా అన్అఫీషియల్గా చెప్తున్నాడా ఏమున్నదని చెప్తుండో అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వేమూరి రాధాకృష్ణ గారి ఛానల్లో ఈ పేపర్లో ఛానల్లో అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్న కొందరు మంత్రులు అంటూ ఒక వాయిస్ రికార్డు వినబడుతుంది, ఆఫ్ ది రికార్డు. మరి దాని మీద ఇప్పటివరకు చర్యలు లేవు, ఏది లేదు. మీరు ఆలోచించాలి. ఇది ఈ సవతి తల్లి ప్రేమేందో ఈ కపట ప్రేమలేందో తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థం కావాలి. ఏంటి అంటే ఆ రికార్డులో చెప్తారు కదా, కొంతమంది అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్న వైనం కనబడుతుంది అంటూ వీళ్ళ దాంట్లో వస్తుంది. మరి దానికి సిట్టు లేదు, అధికారులు లేదు, నోటీసులు లేదు, అరెస్టులు లేదు, ఏమీ లేదు. సో
ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని పక్కన పెడితే ఎన్టీవీ మీద చర్యలు అయితే తీసుకున్నారు కదా. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. అయితే ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిపోయారని, ఆ ఇద్దరిలో ఒక అధికారిని నిద్రమాత్రల మీద ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ పరిణామాలతో అఖిల భారత సర్వీస్ అధికారులు ఏకతాటిపైకి వచ్చారు. ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు తప్పులేదు. వాళ్ళ ఐఏఎస్ కానీ ఐఏఎస్ వ్యవస్థ ఐపీఎస్ వ్యవస్థ చాలా గొప్పది. ఈ భారతదేశంలో పరిపాలనా వ్యవస్థకి మూలస్తంభం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. సో వాళ్ళ మీద వచ్చిరాని రాతలు రాసుడు అయితే కరెక్ట్ కాదు. అది 1000% తప్పే. నేను అంటున్నా కదా, న్యాయమైతే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను కూడా అరెస్టు చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకు సదరు కథనాన్ని ప్రసారం చేయమని జర్నలిస్టులు చెప్పినందున చర్యలు తీసుకుంటే చైర్మన్పై తీసుకోవాలి. విచిత్రం ఏంటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ ఆయనకో జగన్ ఆయనకో ఇప్పుడు ఎన్టీవీ తరపున వకల్తా పుచ్చుకున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీని గురించి విచిత్రం ఏంటంటే ఎక్కడా కూడా ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించి వాళ్ళ ఛానల్కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసిన కథనాలు లేవు. మీరు చూడుర్రి, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఏంది అంటే అప్పుడు వాళ్ళ రాజ్యం నడిచింది, ఇప్పుడు మా రాజ్యం నడుతుందనే కథను. సరే, ఇంకా చూద్దాం. ఇక రోడ్డు ప్రమాదంలో కుమారుడి మరణంతో సగం చచ్చిపోయినానని, ఇప్పుడు ఈ కథనంతో మిగతా సగం చచ్చిపోయానని వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై సానుభూతి అమాంతం పెరిగిపోయింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనం జర్నలిస్టుల పరిణామాలకు పూర్తి విరుద్ధం. ఇలాంటి కథనాన్ని ప్రసారం చేయడానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతిచ్చారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రమే ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు, అది ఏది ఆత్మవంచన అవుతుంది. అనుచిత కథనాల ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. ఏడ పాటిస్తున్నారు సార్? మీ దాంట్లో ఇంకా ఉన్నదా వీడియో తిరుగుతున్నది, ఇట్లా చక్కర్లు కొడుతున్నది. ఎందుకంటే కాలుకు గిర్రలు దొడుక్కొని తిరుగుతున్నది రైమని సోషల్ మీడియాలో. మీకు తెలుస్తలేదు. తెలుగునాట మీడియా విశ్వసనీయత దెబ్బతినే నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మీడియాపై ప్రజలలో మరింత చులకన భావన ఏర్పడుతుంది. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయవచ్చునని రాజకీయ నాయకులు, పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చని మీడియా ప్రతినిధులు భావించిన కుదరదని ఈ ఉదంతంతో స్పష్టమవుతుంది. తస్మత్ జాగ్రత్త. ఇది వీరి పేపర్లో వచ్చిన కథనం. ఈ కథనానికి బట్టి విక్రమార్క గట్టి సమాధానం చెప్పిండు, మామూలుగా చెప్పలే. మీ అందరికీ తెలుసు కదా బట్టి విక్రమార్కకు సంబంధించి సమాధానం ఎట్లుంటుందో. సో ఈ కథనాన్ని అంతా రాసుకొచ్చిండు. సో ఈ కథనం విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కథనానికి సంబంధించి ఎపిసోడ్ రచ్చగా మారితే మా బట్టి విక్రమార్క అన్న ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిండు. ఒకసారి నీట్గా అయినాలే. బట్టి విక్రమార్క పట్ల నాకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పట్ల, ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల, ముఖ్యమంత్రి పట్ల, అందరి పట్ల బాధ్యత ఉన్న ఒక సామాన్య పౌరుడిగా ఇది వింటూ మీకు ఒక విషయాన్ని చెప్తా. ఏనూరి తెలంగాణ ప్రజల ఆత్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, ఆ ఆస్తుల్ని ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందించే ఉద్దేశమే బట్టి విక్రమార్క గారి యొక్క లక్ష్యం. అంటే బట్టి విక్రమార్క గారు శాశ్వత ఉప ముఖ్యమంత్రి ఏం గారు. ఇంకో 2 సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది, ప్రజలు ఓడిస్తారు. అది సెకండ్ ఇయర్ మ్యాటర్ అనుకోని చెప్తాను, వినండి. నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొద్ది బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. రైట్. ఈ మాట ఎందుకు అన్నాడు అంటే, ఇగో ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో ఆర్కే కొత్త పలుకులు అనే ఒక స్టోరీ ఉన్నది. ఇగో మీరు చూడుర్రి, ఇది ఆంధ్రజ్యోతి పేపర్. ఇగో ఇలా వచ్చిన ఈ కథనానికి సంబంధించి దీంట్లో ఏంటంటే మీకు స్పెషల్గా ఇంకా డెప్త్గా చూపెట్టాలంటే, ఈ టెండర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విన్నరా? ఇక చూడుర్రి, బట్టి విక్రమార్కకు సంబంధించి రంగంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యవహారం తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈ విషయంలో వీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని
సరే, ఇదంతా వారు చెప్తున్న మాట. వారు చెప్పే మాటలలో 3 ముక్కలలో నా దగ్గర ఉన్న అంశాలను ఒకసారి చూపెడతా ఏనూరి. ఎవరన్నది అది? పేరు చెప్పండి. ఎవరన్నది? ఎవరన్నది? ఎవరు రాసింది? ఎవరు రాసింది? మరి ఆయన ఆడ కూర్చొని ఉన్నాడో, ఆడ చూసి రాశాడో నాకు తెలియదు. అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేడు దాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. అంటే ఇప్పుడు ఏం చెప్పిండు అంటే, ఆ కథనానికి నాకేం సంబంధం లేదు, నాకు ఆస్తులు సంపాదించుకోవడానికో లేకపోతే ఆస్తులను విస్తరించడానికో నేను రాలే. 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నది. ఆస్తులను ఇక్కడ ఏది వనరులను కాపాడుతూ ఆస్తులను కాపాడుతూ భవిష్యత్ తరాలు ఇవ్వడానికి అనేది ఒక మెసేజ్ ఇచ్చింది. ఇక 2వ మెసేజ్, ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు, ఎవరి మీద లేదు. చంద్రబాబు మీద, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు. ఏనూరి క్లారిటీగా. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ ఒక కథ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉన్నారు. సో బట్టి విక్రమార్క గారి యొక్క పేరును డ్యామేజ్ చేయడానికి, ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం రాసిండు అనేది వాదన. ఎవరి మెప్పు పొందడానికి? చంద్రబాబు మెప్పు పొందడానికి, రేవంత్ మెప్పు, వీళ్ళిద్దరి మీద ప్రేమ రాధాకృష్ణకు ఉన్నది కాబట్టి ఏది బట్టి విక్రమార్కను పూర్తి స్థాయిలో కూడా ఆయన మీద ఏంది అంటే ఏదో ఒక కథనం వడ్డీ వారించిర్రు అనేది ఎవరు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. రాధాకృష్ణ గారు లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొద్ది బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. నేను అది చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ సీరియస్లీ ఎగ్జామిన్ ది ఎంటైర్ థింగ్. I have asked the Singareni management and the board seriously examining ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి I have asked them to, I have instructed, not only asked, to cancel the tender and go for a fresh tender with all the Government of India public sector undertakings లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. డోంట్ గో బై దిస్. మళ్ళీ పిలవండి అని చెప్తూ ఇంకొక మాట కూడా అన్నాడు. ఒకసారి అది కూడా వినబడతా. మళ్ళీ సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా అంటూ కూడా చెప్పిండు. ఇంకొక మాట కూడా వచ్చింది. ఒక కట్టు కథని, ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు. కాబట్టి మేము నిజాయితీగా ఉంటాం కాదు, ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి. రైట్. అంటే మొత్తానికి ఏం జరిగింది అనేది మీకు అర్థమైపోయింది కదా. సో ఈ ఎన్టీవీ కథనం, అరెస్టులు, బెయిల్లు ఇవన్నీ పక్కన పెడితే, అటు పాపం అనవసరంగా మంత్రి కోమటిరెడ్డి గారి మీద బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇదంతా పక్కన పెడితే ఈ కథ ఏందో తెలుసుకోరు. ఏంది, ఎక్కడో ఒడిస్సాలోనే నైనీ బొగ్గు బ్లాక్ ఉన్నది కదా, ఈ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ ఏంది, ఈ నైనీ బొగ్గు బ్లాక్ ఎవరు టెండర్ వేసిళ్ళు, ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎవరు విజిట్ చేయాలి, ఎవరికి రావాలి, ఈ లావాదేవీల పంచాయతీతో జరిగిన తతంగం ఇది. చాలామంది మాట్లాడతారు కదా, ఇది కథ ఏంది అనుకుంటారు, ఆర్థిక లావాదేవీల పంచాయతీ. ఆర్థిక లావాదేవీల పంచాయతీ ఇగో ఇంత దూరం వచ్చింది. దీనికి ఇటు ఏంది, బట్టి విక్రమార్క మీద ఒక రకమైన కుట్ర జరిగింది.
రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. ఎందుకంటే మొదటి ఇంటర్వ్యూ ఆ ఛానల్లో వచ్చింది, దాని తర్వాత శుభాకాంక్షలు ఆయనకే చెప్పిండు, మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు చంద్రబాబు మీద ప్రేమ ఉన్నది వాళ్లకు. మా తెలంగాణ బిడ్డ, దళిత బిడ్డ బట్టి విక్రమార్క మీద కోపంతోనే వార్త రాశాడు.